వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పొదలకూరు పోలీసులు దురుసు ప్రవర్తనకు నిరసనగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి బైఠాయించారు. అధికార పార్టీ సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నేతలపై నాన్ వేలబుల్ కేసులు నమోదు చేస్తామంటే మేము భయపడతామని అన్నారు. దమ్ముంటే కేసులు నమోదు చేయండి, న్యాయస్థానాల్లో తేల్చుకుందామన్నారు. పొదలకూరు ఎస్ఐపై బహిరంగ విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. ఎవరిచ్చారు మాకు కొట్టే అధికారం ఉంది అని చెప్తే మేము వెళ్ళిపోతాం. మాకు పిలిచి వయసు వెనక జరగండి మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్ ఇస్తారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అధికారం అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి మేము మానుకుని అడగడం. మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నన్ను 40,000 తీసుకున్నటువంటి మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలపైన మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడో చూపించండి అంటే సిఐ నీళ్లు నవ్వుతున్నాడు, కంప్లైంట్ లేదని. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరికి కాబట్టి ఈరోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారనేటువంటి కూడా ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే అయ్యా వాళ్ళు ప్రమాణకం చేస్తారు, ఆ నేను తీసుకోలేదని ప్రమాణకం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణకం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కరెంట్ కనెక్షన్ అవసరం లేదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేటువంటిది సీరియల్లో ఇస్తానని చెప్పేటువంటి చంద్రబాబు ఈరోజు దానికి సంబంధించి వాళ్ళకి సీరియల్లో ఇవ్వకుండా లంచం తీసుకొని ఆ లంచంతో సంతృప్తి పడకుండా మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితేనే ఇస్తానని చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి మేము వెళ్ళము అంటే దాని మీద ఎస్ఐ వాళ్ళ మీద చేయి చేసుకుంటాడు, వీడియో కాల్లో చూపిస్తాడు. పాపం ఎస్సీలు దళితులు పట్టుకుని కొడితే వాళ్ళు ప్రైవేట్ కేసు వేసుకుంటారు. అంతకుముందు మా దళితులు మేము చేయి చేసుకున్నాడని చెప్పి సోమిరెడ్డి మాట్లాడితే ఏదో ఉదయగిరి నాకు దమ్ము ధైర్యం ఉంటే సోమిరెడ్డికి నేను ఛాలెంజ్ విసురుతున్నా,
నువ్వు ఏదో ఎత్తుకుని తిరగడం కాదు. ఆ ఉదయగిరి నారాయణ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉన్న మాకు కానీ ఏదైనా సంబంధం ఉందని చెప్పి నువ్వు తినిపించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ఏదో జరిగితే దాన్ని తీసుకొని ఆపాదించడం కాదు. ఈరోజు అధికారులు చెప్తున్నారు, బయట ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, సిఐలు చెప్తున్నారు, ఎస్ఐలు చెప్తున్నారు, మేము ఇంతన ముట్ట చెప్తే తప్ప మాకు సర్వేపల్లి నియోజకవర్గంలో పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అబ్బా కొడుకులకి సోమిరెడ్డి కొడుకులకి నెలమామూలు దండియాల్సి వస్తుంది. మేము లంచాలు తీసుకోకపోతే ఏం చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి మాట ఈరోజు అధికారులు చెప్తున్నారు. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానము, అభిమానం అనేటువంటిది ఉంటే సోమిరెడ్డి అనేవాడికి ఈరోజు నేను చెప్తున్నా, పచ్చని చెట్టుకిలో ఎంతోమంది మేము శాసనసభ్యులుగా పనిచేశాం. ఎప్పుడైనా ఎన్నడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది లేఅవుట్లు వేసి ఉంటారు. ఏ రోజైనా ఒక్క లేఅవుట్ వాడి దగ్గర ₹1 డబ్బులు ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి నా దగ్గర దాకా ₹1 ఏ రోజైనా వసూలు చేసినటువంటి చరిత్ర ఉందా? నువ్వు వచ్చావు, అక్కడ ఒక అక్రమ లేఅవుట్ వేయించావు, వాళ్ళ మీద ఇదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసావు, ఆ స్టేషన్లో కేసు తొక్కిపెట్టావు. ఈరోజు వాళ్ళ దగ్గర 2.5 కోటి డబ్బులు తీసుకున్నావు. డబ్బులు తీసుకున్నావా లేదా, నువ్వు ప్రమాణకం చేస్తావా అంటే నోరు తెరిచి నేను తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేనటువంటి దుస్థితిలో ఉన్నాను. ఎంత ధైర్యం అనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు ఎస్ఐ అంటే? ఎస్ఐ ఈరోజు 2029 దాకానే ఎస్ఐ. 2029 తర్వాత ఈ ఎస్ఐ ఎక్కడ ఉంటాడో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ 2029 తర్వాత ఎస్ఐగా కనిపిస్తే మీకు ఈరోజు ఆయన ఉద్యోగంలో కొనసాగితే ఆ రోజు నన్ను అడగండి అని చెప్పి నేను మా అందరికీ చెప్తున్నా, మా వాళ్ళందరికీ చెప్తున్నా. 2029 దాకా నువ్వు ఎస్ఐ గుర్తుంచుకో. 2029 తర్వాత నీకు ఆ ఎస్ఐ ఉద్యోగం ఉండేటువంటి ప్రసక్తే ఉండదు. నీ భార్య బిడ్డలు వీధిని పట్ట నేను మరలా చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, మీకే అయ్యో అనిపించేటువంటి విధంగా ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటాను తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈరోజు అందరికీ ఫోన్. ఆయన ఏమన్నా పెద్ద ఇది అనుకున్నాడా? ఆయన ఫోన్ చేసి మీరు కనుక ధర్నా చేస్తే మీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతానంట. దమ్ముంది, ధర్నా చేశావు, నీ దమ్ము ఏందో నిరూపించుకొని మా మీద కేసులు పెట్టు. మేము చెప్పాం ఉంటే కేసులు పెడతానన్నా, మేము వచ్చి నిలబడ్డాం, ధర్నా చేశాం. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసు వాళ్ళు వచ్చి మా మీద కేసులు పెట్టుకోండి. మీ పోలీసు కేసులకు భయపడతామా? మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసేటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చెయ్యి పడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి తక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తలు జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొడతామనంటే ఇదేమి ఎవడబ్బా జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ అరెస్ట్ అయితే అరెస్ట్కి సిద్ధపడండి, జైలుకి పోవాలంటే జైలుకి పండి. నేను మీకు చెప్పేటువంటి మాట ఈ చెట్టు కింద నిలబడి మీ మీద ఎవడైనా పోలీస్ అధికారి కనుక చేయి చేసుకుంటే అదే రీతిలో సరే నేను అండగా నిలుస్తాను. జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే, జిల్లాలో ఏ పోలీస్ అధికారి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదకి వస్తే వాడు ఏ విధంగా మీ మీదకి వస్తాడో అదే విధంగా మీరు తిరిగి సమాధానం చెప్పండి. ఎవడికి చెప్పుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం మా అందరి వారసత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవడు చెయ్యి వేసినా సరే మరలా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చెయ్యి వేసినటువంటి పాపానికి నేను నాశనం అయిపోయినాననేటువంటి విధంగా కుమిలి బాధపడేటువంటి విధంగా మీకు ఉండేటువంటి రేపు గుణపాఠం నేర్పబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎస్ఐని వదిలిపెట్టాం. ఇప్పుడు మామూలుగా మీరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చేమో, ప్రైవేట్ కేసులు వేస్తాం, తప్పనిసరిగా అరెస్ట్ చేయిస్తారు రేపు రాబోయేటువంటి రోజుల్లో.
మరలా పాపం ఈయన ఎంతమంది మీద కేసులు పెట్టాడో అన్ని కేసులు ఆయన మీద పడతాయి. విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించిన తర్వాత చర్యలు చేపడతాం తప్ప ఎవరిని కూడా విడిచిపెట్టేది పని ఉండదు. కాబట్టి ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఎవడైతే ఉన్నాడో ఎస్సీతో మాట్లాడడం, ఈతో మాట్లాడడం, సీరియల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నీ ఇష్టం ప్రకారం ఏ విధంగా కనెక్షన్ తీసుకున్నాడు అనేటువంటిది కూడా రేపు వెళ్ళి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నెల్లూరులో ఎస్సీ దగ్గర తేల్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి దీని మీద మేము వచ్చాం. నిన్న పెరుదోలు పంచాయతీ